హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమొక జర్నీ స్టార్ట్ చేశాము. నాకు న్యూయార్క్‌లో ప్రాజెక్ట్ అవుతుంది. సో, మా పేరెంట్స్‌ని తీసుకొని నేనక్కడికి డ్రైవ్ స్టార్ట్ చేశాను సౌత్ కేరోలినా నుండి. ఆల్మోస్ట్ ఒక 5 స్టేట్స్ దాటాము అండ్ 14 అవర్స్ జర్నీ చేశాము. సో, ఫస్ట్ నార్త్ కేరోలినా అండ్ దాని తర్వాత వెస్ట్ వర్జీనియా, మేరీల్యాండ్, దాని తర్వాత పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ అండ్ అప్పుడు న్యూయార్క్. ఒక 14 అవర్స్ ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత న్యూయార్క్ చేరుకున్నాము సేఫ్‌గా. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 11:40, 12 అలా అయిపోయింది. ఇంటికి రీచ్ అయ్యేసరికి అక్కడ ప్రాజెక్ట్ సైట్ దగ్గర హౌస్ అది ఇచ్చారు మా కంపెనీ. సో, అక్కడ స్టే చేసాం. ఆన్ ద వేలో కపుల్ ఆఫ్ స్టాప్స్ తీసుకున్నాం గ్యాస్ ఫిల్ చేయడానికి అండ్ లంచ్ బ్రేక్ అండ్ స్నాక్స్ బ్రేక్ అలా మధ్య మధ్యలో ఆగి హాల్ట్ తీసుకొని ఫుడ్ అది తీసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. అండ్ మధ్య మధ్యలో కొన్ని మంచి బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్ అండ్ స్నో మౌంటైన్స్ కూడా కనిపించినాయి. సో, మీరు చూస్తున్న ఈ మౌంటైన్ రేంజ్ వచ్చేసి బ్లూ రిడ్జ్ మౌంటైన్. ఇది ఆల్మోస్ట్ నార్త్ కారోలినా నుంచి వెస్ట్ వర్జీనియా వరకు ఈ మౌంటైన్ స్ట్రెచ్ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ బ్లూ రిడ్జ్ మౌంటైన్స్. అండ్ మీరు నాది ఫుల్ వీడియో ఒకటి చూసారు కదా టెన్నెస్సీలో. సో, అక్కడ కూడా ఇవే మౌంటైన్స్, బ్లూ రిడ్జ్ మౌంటైన్సే అవి కూడా. అండ్ ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతూ మేము మధ్యలో బ్రేక్స్ తీసుకున్న అంటే ఎవరైనా ఇలా లాంగ్ జర్నీ చేస్తే అమెరికాలో మనకి రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఆల్రెడీ తెలిసుండుద్ది. మేము రెస్ట్ ఏరియాస్ దగ్గర ఒక 2, 3 హాల్ట్స్ తీసుకున్నాము. సో, అక్కడ కాఫీ గానీ, మనం ఫుడ్ ఏదైనా తెచ్చుకుంటే అక్కడ తినడానికి టేబుల్స్, చైర్స్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. సో, అది మేము నెక్స్ట్ 1 మినిట్ వీడియోలో లాంగ్ ఐలాండ్‌లో ఫైనల్‌గా తీసుకున్న రెస్ట్ ఏరియా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇన్ డే ఆర్ 2. అండ్ గ్యాస్ స్టేషన్స్ ఆర్ అనదర్ స్టాప్స్ వేర్ యూ కుడ్ స్టాప్ గ్యాస్ ఫిల్ చేయడానికి. అండ్ గ్యాస్ స్టేషన్స్ పక్కన కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. అక్కడ మనకి కొన్ని కన్వీనియన్స్ స్టోర్స్‌లో ఫ్రైడ్ చికెన్ గానీ, పిజ్జాస్ కానీ, కాఫీ ఖచ్చితంగా అవైలబుల్ ఉండుద్ది. అండ్ మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే మైక్రోవేవ్ చేసుకోవడానికి మైక్రోవేవ్స్ అవి కూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో, దోస్ ఆర్ ద అదర్ స్టాప్స్ యూ కుడ్ హాల్ట్ ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్స్ అమెరికాలో వెళ్తే. అండ్ మీరిప్పుడు చూస్తున్న మౌంటైన్స్ అండ్ ఈ స్నో మౌంటైన్స్ అన్నీ వర్జీనియాలో. సో, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు రెస్ట్ ఏరియాస్‌లో గాని, వెల్కమ్ సెంటర్స్ అని ఉంటాయి. యాక్చువల్లీ ఎవ్రీ స్టేట్ ఎంటర్ అవుతున్నప్పుడు లేదా ఎవ్రీ సిటీ ఎంటర్ అవుతున్నప్పుడు టూరిస్ట్ విజిట్ సెంటర్స్ కానీ, వెల్కమ్ ఏరియాస్ కానీ ఉంటాయి. సో, అక్కడ మీరు హాల్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వెల్కమ్ సెంటర్. సో, ఇక్కడ చూడండి స్నో అదెలా ఉందో. మా డ్యాడీ, మమ్మీ అక్కడ స్నోలో దిగి కాసేపు ఆడుకుందాం అని ట్రై చేశారు గానీ, చాలా చలిగా ఉంది. సో, ఈ వెల్కమ్ సెంటర్స్‌లో మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ దెన్ వెండింగ్ మెషిన్స్ గూడా ఉంటాయి. చిప్స్, కాఫీ, స్నాక్స్ అవి గూడా అవైలబుల్ ఉంటాయి. సో, మేము తీసుకున్న ఇంకొక స్టాప్ వచ్చేసి గ్యాస్ స్టేషన్ దగ్గర. యాక్చువల్లీ మేము బిర్యానీ అది ప్యాక్ చేసుకున్నాం. కార్‌లోనే తిన్నాము. అండ్ తర్వాత గ్యాస్ అది ఫిల్ చేసిన తర్వాత సో, ఆపోజిట్‌లో ఉన్న కన్వీనియన్స్ స్టోర్‌కి వెళ్ళాము. అండ్ అక్కడ మనకి మైక్రోవేవ్ అది ఫుడ్ అది రీహీట్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ రైస్ కుక్కర్‌లో పెట్టుకున్నాం కాబట్టి అది ఆల్రెడీ వేడిగానే ఉంది. ఇట్ వాస్ వార్మ్ మేము తినే టైంకి. సో, మేము అలానే భోంచేసాము. అండ్ యాక్చువల్లీ కన్వీనియన్స్ స్టోర్ లోపల చైర్స్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి. మేబీ యూ కెన్ సిట్ అండ్ ఈట్. ఔట్ సైడ్ ఫుడ్ అలౌ చెయ్యడు మోస్ట్‌లీ. సో, అందుకనే మేము కార్‌లోనే భోంచేసాం. అండ్ ఇక్కడ కెఫే గూడా ఉండింది. కాఫీస్ అండ్ ఆల్ అవైలబుల్ అండ్ ఆల్సో కోల్డ్ ఫ్రూట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు ఇంత చలిలో కోల్డ్ డ్రింక్స్ ఏం తాగుతాము అనేసనన్నారు. చాలా వెరైటీ ఫ్రోజన్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ మేము స్నాక్స్‌కి టెరియాకి ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాం. అది పెద్ద ఫ్లాప్ షో అయింది. చాలా స్వీట్‌గా అలా ఉంది. సో, మాకంత నచ్చలేదు. తర్వాత పాప్‌కార్న్ అండ్ చిప్స్ తీసుకున్నాము. సో, కార్‌లో డ్రైవ్ చేస్తూ తినడానికి. అండ్ ఇక్కడ చాలా పాపులర్ వచ్చేసి బాయిల్డ్ పీనట్స్. మీరు చూస్తున్నారు కదా! మీరు ప్రతి గ్యాస్ స్టేషన్‌లో ఈ ఈస్ట్ కోస్ట్‌లో సౌత్ కేరళ నుంచి పైకెళ్తూ యూ కెన్ ఫైండ్ బాయిల్డ్ పీనట్స్ ఎవ్రీవేర్. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అంటే టూ సాల్టీ ఉంటాయి. సో, నాకంత నచ్చవు. మన ఇంట్లో చేసుకొని మన ఇండియన్ బాయిల్డ్ పీనట్సే బావుంటాయి ఎక్కువ. కాపోతే సౌత్ కేరళీనా అది పాపులర్ స్నాక్ వాళ్ళకి. అండ్ అలా డ్రైవ్ చేస్తూ పెన్సిల్వేనియా వచ్చాం. అండ్ పెన్సిల్వేనియాలో ఈ స్నో అది చూడండి. పెన్సిల్వేనియా వాస్ లైక్ ఫ్రీజింగ్. సో, కాస్ట్‌కోలో మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకొని ఇంకిక్కడి నుంచి డ్రైవ్ కంటిన్యూ అయిపోయాం. తర్వాత న్యూ జెర్సీ అండ్ దెన్ ఆ తర్వాత న్యూయార్క్ సిటీ త్రూగానే వెళ్ళాలి. నేను వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ సైట్‌కి. సో, ఆ వీడియోస్ అవన్నీ అండ్ ప్రాజెక్ట్ సైట్ దగ్గర వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. విల్ సీ యూ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో.